ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. ఒక గొప్ప సందేశాన్ని బాబా గారు ఇవ్వబోతూ ఉన్నారు. ఈరోజు ఒక గొప్ప శుభవార్తని తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు. మరి ఆ శుభవార్త ఏమిటి, బాబా గారు ఈ సందేశంలో తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, రాబోయే నెలలో నువ్వు ఆశపడేది, నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది. ఇక ప్రార్థనలన్నీ నెరవేరుతాయి తల్లి. ఈ సంవత్సరం ముగింపే కాదు, నీ కష్టాలకు కూడా దీనితో ముగింపు పలకబోతూ ఉన్నానమ్మా. వెంటనే ఇది విను అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు ఒక గొప్ప శుభవార్తనే తీసుకొచ్చారు. ఈ సంవత్సరంలో బాబా గారి బిడ్డలకు డిసెంబర్ నెల అనేది సంవత్సరాంతం కాదు, వారి కష్టాలకు కూడా అంతంగా బాబా గారు చెబుతూ ఉన్నారు. ఈ డిసెంబర్ నెలలో బాబా గారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు. ఈ సంవత్సరాంతంతో పాటు మీ కష్టాలకు కూడా అంతం కాబోతున్నాయమ్మా, మీ కష్టాలన్నీ కూడా ముగిసిపోబోతున్నాయని బాబా గారు ఈ సందేశంలో తన బిడ్డలతో చెబుతూ ఉన్నారండి. మరి ఆ అదృష్టాన్ని బాబా గారు ఏ విధంగా తీసుకురాబోతున్నారు, ఏ విధంగా బాబా గారు తన బిడ్డల జీవితాన్ని మార్చబోతూ ఉన్నారు, ఏ విధంగా ఈ సంవత్సరం చివరిలో వారి కష్టాలకు కూడా బాబా గారు ముగింపు పలకబోతున్నారు, ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, రానున్న నెలలో నువ్వు కోరింది, నువ్వు ఆశపడేది అన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా. ధైర్యంగా ఉండు. ఇక నీ కోరికలు తీరబోతున్నాయని చెప్పడానికి నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను, అయినా కూడా నాకు కుదరలేదు తల్లి. ఇక నువ్వు ఈరోజు నా మాటలు వినాల్సిందే. నువ్వు నాపై చూపే భక్తి, ప్రేమ, నమ్మకం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది తల్లి. నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది. ఇక నీ ప్రార్థనలు, కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతోంది బిడ్డ. నిజమే తల్లి, ఈ సంవత్సరాంతంలో నీ కష్టాలకు కూడా అంతం చేయబోతూ ఉన్నాను. నీ కష్టాలకు నేను ముగింపు పలకబోతూ ఉన్నాను. రాబోయే నెలలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది బిడ్డ. నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. రాబోయే నెలలో నువ్వు కోరింది, నువ్వు ఆశపడింది కూడా నీకు దక్కుతుందమ్మా. ఇక ఆనందంగా ఉండు. ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద బాష్పాలతో వచ్చి ధన్యవాదాలు చెబుతావు. ఆ మాట కోసం, నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతోందని ఆలోచిస్తున్నావు కదా. ఎందుకు తల్లి ఆ ఆలోచన? నేను నీకు తోడు ఉండగా ఇక నీ ఆలోచన అనవసరం. ఇక కంగారు పడకు, నమ్మకంతో ఉండు. నీ భారం అంతా నాపై వేసి ప్రశాంతంగా ఉండు తల్లి. ఇక నీ జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు అనే మాటకి చోటు ఉండదు. నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను. నువ్వు పడే కష్టాలు, బాధలు అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా. నువ్వు దిగులు చెందకు. నిన్ను గాయపరిచే కష్టాలను నేను నీ నుండి దూరంగా విసిరేస్తాను. నా బిడ్డ బాధపడుతుంటే
నేనెలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు తల్లి. ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే నేను చేస్తాను. ఇకపై నీకు కావలసిన ఆనందకరమైన జీవితం వచ్చే నెలలో నీకు తప్పకుండా వస్తుంది. ఒక అద్భుతమైన శుభవార్తను నేను నీకు అందిస్తానమ్మా. నీ జీవితం ఏ విధంగా మారబోతోందో, నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావో అతి త్వరలోనే నీకు తెలుస్తుంది. ఎదురు చూస్తూ ఉండు తల్లి. ఈ వార్త వినగానే నువ్వు నా కోసం తప్పక వస్తావు. నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావు కదా బిడ్డా. చూడమ్మా, నువ్వు దేని గురించి అతిగా ఆలోచించకు. అన్నీ నేను చూసుకుంటాను. ఇక నువ్వు దేని గురించి భయపడకు, బాధపడకు. ధైర్యంగా ఉండు. ఇక రాబోయే నెలలో నీ కోరికలన్నీ తీరబోతున్నాయని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మార్పులు నేను జరిపిస్తానమ్మా. వాటిని కొంచెం గమనిస్తూ ఉండు. నేను నీ మంచి కోరే పనులన్నీ ప్రారంభించేశాను తల్లి. అవన్నీ అతి త్వరలోనే జరిగిపోతాయి. నీకు ఒక్కొక్కటిగా అర్థమవుతూ వస్తుందమ్మా. ఇక నాకు మంచి కాలం మొదలైంది. నా బాబా నా కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. 1, 2 కాదు, నా ప్రతి కోరికను నా తండ్రి నెరవేరుస్తారని నీకే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే నా బిడ్డ కోరిందే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నీ మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకో. ఎలాంటి ఆలోచనలు, చికాకులు నీ మనసులోకి రానివ్వకు బిడ్డ. ఇక నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తానమ్మా. నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో నేను తీసుకువస్తాను. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నీ నోటితో నాకు చెబుతావు. నీ తండ్రి ఎప్పుడూ నీ మాటలు కాదు తల్లి, నీ మనసుని చూస్తారు. నాకు తెలుస్తుంది నా బిడ్డ సంతోషంగా ఉందా, సంతోషంగా ఉన్నట్టు నటిస్తుందా అని. కానీ ఈసారి వస్తావు ప్రశాంతమైన మనసుతో, ఆనందకరమైనటువంటి ముఖ వచ్చస్సుతో నా దగ్గరకు వస్తావు. ఆ రోజు అతి త్వరలోనే రాబోతోంది. బిడ్డ ధైర్యంగా ఉండమ్మా. నేను నీకైన ప్రతి కోరికను నెరవేరుస్తాను. న్యాయమైన ప్రతి పనిని నేను చేసి పెడతాను. అవును తల్లి, ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. చెప్పాను కదా, నేను నీ మంచి కోరే పనులన్నీ ప్రారంభించేశాను. తప్పకుండా నీకైనవి నిన్ను వెంటనే చేరుతాయి బిడ్డ. అప్పటి వరకు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం తప్పకుండా నా మాట మీద నేను నిలబెడతానమ్మా. నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. అంత గొప్ప సంతోషాన్ని నా బిడ్డకు నేను అందిస్తాను. నమ్మకంతో ఎదురు చూడు. రాబోయే నెల నీకొక గొప్ప జ్ఞాపకంలా మిగులుతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే నెలగా మిగులుతుంది. ముగిసేది సంవత్సరం మాత్రమే కాదు, నీ కష్టాలు కూడా అని నీకు అర్థమవుతాయి. కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ చెబుతున్నాను తల్లి, నీకైనటువంటి జీవితం తప్పకుండా వచ్చే నెలలో మొదలవుతుంది. అప్పటి వరకు నీ బాబా నీ జీవితంలో ఏ మార్పులు తీసుకువస్తున్నారో గమనిస్తూ ఉండు. ప్రతి మార్పుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి తల్లి. చూడు బిడ్డ, జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒక్కసారిగా మారిపోదు. అంచెలంచెలుగా మారుతూ వస్తుంది. ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ మెట్లను నేను ఏర్పరిచేశాను తల్లి.
ఇక నువ్వు ఎక్కడమే మిగిలి ఉంది. ఆ మార్గాన్ని నేను తెలుపుతాను బిడ్డ, కాస్త గమనిస్తూ ఉండు. నీ జీవితం ఎంత గొప్పగా మారబోతోందంటే నీ కళ్ళని నువ్వే నమ్మలేవు. అంత గొప్పగా నీ జీవితం నేను మార్చబోతున్నాను. గొప్ప భవిష్యత్తును నా బిడ్డతో పాటు నా బిడ్డ కుటుంబానికి కూడా ప్రసాదించబోతూ ఉన్నాను. నువ్వు చాలా సంతోషంగా ఉండబోతున్నావు తల్లి. నీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం ఇవ్వబోతున్నానమ్మా. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రశ్నకు కూడా నీకు సమాధానం దొరుకుతుంది. స్వయంగా ఆ సమాధానాన్ని నేనే నీ ముందుకు తీసుకువస్తాను. చూడు తల్లి, ఏదైనా కష్టం ఎదురైతే దిగులుగా కూర్చొని ఉండిపోకు. ఏదైనా సమస్య ఎదురైతే దిగులుగా కూర్చొని ఉండొద్దు తల్లి. నీ ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని ఈ తండ్రితో పంచుకో. అందుకు తగ్గ సరైన మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. నేను నీ వెంట ఉన్నంతకాలం నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నీ ప్రతి ఒక్క కదలిక నేను గమనిస్తూనే ఉంటానమ్మా. ఒకవేళ పొరపాటున కష్టాలు కొని తెచ్చుకుంటున్నావేమో అని అనిపిస్తే తక్షణమే నిన్ను హెచ్చరిస్తాను. జాగ్రత్తగా ఉండు, వెంటనే జాగ్రత్త పడు. చూడు తల్లి, నీకు మళ్ళీ చెబుతున్నాను, నేను ఉన్నన్ని రోజులు, నీ వెంట నడిచినన్ని రోజులు నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీకిందులో అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు న్యాయంగా బ్రతికిన ప్రతిరోజు కూడా ఈ తండ్రి నీ వెంట నడుస్తూనే ఉంటారు. అది జీవితాంతం నడుస్తూనే ఉంటారు. ఇక నువ్వు దేనికి దిగులు పడకు. అర్థమైందా? నీ బాబా నీకు జీవితాంతం తోడుంటానని చెబుతూ ఉన్నారమ్మా. ఇక నీ మనసులో ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ తీసి పక్కన పడేసాయి. వాటన్నింటినీ ఈ తండ్రికి అప్పగించు. నువ్వు సంతోషంగా ఉండు. నీ ప్రతి సమస్యకు నేను పరిష్కారాన్ని చూపుతాను. నీ ప్రతి కష్టాన్ని నీకు అందనంత దూరంలో వాటిని విసిరి పడేస్తాను. అతి త్వరలోనే రాబోయేటువంటి కొత్త సంవత్సరంలోకి కొత్త జీవితంతో నువ్వు అడుగుపెట్టేలా చూస్తాను బిడ్డ. దానికి వచ్చే నెలలోనే మొదటి అడుగు పడుతుంది. ఆనందంగా స్వీకరించమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. విన్నారు కదండి, ఈరోజు బాబాగారు ఎంత గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చారో తన బిడ్డలకు. బాబాగారు అంటూ ఉన్నారు, ఈ సంవత్సరం అనేది, డిసెంబర్ నెల అనేది ఈ సంవత్సరానికి ముగింపు మాత్రమే కాదు తల్లి. ఈసారి దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే నా బిడ్డల కష్టాలకు కూడా ముగింపు అవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు. కొత్త సంవత్సరంలోకి కొత్త జీవితంతో మీరు అడుగుపెట్టేలా నేను ఆశీర్వదిస్తానమ్మా. దానికి మొదటి అడుగు వచ్చే నెలలో పడుతుందని బాబాగారు చెప్పారు. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, జీవితం అనేది ఒక్కసారిగా మారిపోదని బాబాగారు అంటూ ఉన్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలని, ఆ మెట్లన్నీ కూడా తన బిడ్డల కోసం మా తండ్రి ఎప్పుడో ఏర్పాటు చేసేస్తున్నారని, ఆ మార్గాన్ని అతి త్వరలోనే చూపిస్తారని, ఇక ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి నువ్వు ఆ మెట్లు ఎక్కడమే మిగిలి ఉంది తల్లి. తరువాత ప్రయత్నం నీదే అవ్వబోతోంది అని బాబాగారు అంటూ ఉన్నారు. అదేవిధంగా తన బిడ్డల జీవితం మారుతుందని వారికే తెలిసే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క మార్పుని బాబాగారు తీసుకువస్తానని అంటూ ఉన్నారు. ఆ మార్పు కోసం జాగ్రత్తగా గమనిస్తుండమని చెబుతూ ఉన్నారండి. బాబాగారు ఈ సందేశంలో ఏదైతే తన బిడ్డలకు చెప్పారో అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు నుంచే మొదలవచ్చు ఆ మార్పు అనేది. 2-3 రోజులకు, 4-5 రోజులకు ఏదో ఒక మార్పు, వెంటనే మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప ఆనందం రాబోతోందని, ఆ మార్పుల ద్వారా మీకే ఒక నమ్మకం కలుగుతుందని, నా జీవితం మారుతుంది, క్రమేణా మారుతూ ఉందని మీకే ఒక నమ్మకం కలుగుతుందని, వెంటనే మీ బాబాని వెతుక్కుంటూ మీరు నా కోవెలకు వస్తారమ్మా. ఆనంద బాష్పాలతో నన్ను చూస్తూ నిల్చుండిపోతారని బాబాగారు చెబుతూ ఉన్నారు. ఆ రోజు కోసం మనం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నామో మనకంటే ఎక్కువగా ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నానంటున్నారు. బాబాగారు తన బిడ్డల మనసుని ఎంత దీర్ఘంగా ఆలోచిస్తారో, మనసు లోపలికి, ఆ లోతుల్లోకి వెళ్ళి
చూస్తారండి. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, తల్లి నువ్వు నా ముందుకొచ్చి నా సంతోషం కోసం బాబా నేను బాగా చాలా సంతోషంగా ఉన్నానని నువ్వు మాటలతో నాకు చెప్పొచ్చు, కానీ నేను నీ మనసుని చూస్తాను బిడ్డ. నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా, ఏదైనా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నావా అని నేను నీ మనసుని చూస్తాను. ఆ మనసు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నట్టు. ఈసారి నేను జరిపించబోయేటువంటి అద్భుతం నీ గుండె లోతుల్లో నుంచి నువ్వు నాకు చెప్తావు తల్లి. నేను చాలా ఆనందంగా ఉన్నాను బాబా. ధన్యవాదాలు తండ్రి, ఇంత గొప్ప జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు చాలా ధన్యవాదాలని నీ గుండె లోతుల్లో నుంచి ఈసారి నువ్వు నాకు చెప్తావు. అంత గొప్ప అదృష్టాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను. దానికి మొదటి అడుగు వచ్చే నెలలో పడుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఆ వచ్చే నెల లోపల మన జీవితంలో కొన్ని మార్పులు కూడా తీసుకువస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి. వాటిని కాస్త జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్క మార్పుని కూడా మీకు అనుకూలంగా మార్చుకొని మీ ఎదుగుదలకు తోడ్పడే విధంగా మీరు ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేయండి. బాబాగారు చెప్పినట్టు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అదృష్టాన్నే ప్రసాదిస్తారు. మరొక విషయం ఏంటంటే బాబాగారు తన బిడ్డలతో ఎల్లవేళలా మనం న్యాయంగా నడిచినటువంటి ప్రతిరోజు ఆ తండ్రి మనతో నడుస్తానని, మన జీవితాంతం కూడా మనకు తోడుంటానని, ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ తన బిడ్డలపై ఉంటాయని కూడా చెబుతూ ఉన్నారు. ఇది బాబాగారి బిడ్డలకు ఎంతో శుభవార్త, గొప్ప అదృష్టం అనే మనం భావించవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.